హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి కిరణ్. ఫ్రెండ్స్, ఈ వీడియో చేయడానికి నేను ఒక 1543 ఇంచ్ 4K టీవీస్ని అయితే పర్చేస్ చేశాను. వీటికి సంబంధించిన రివ్యూస్ కూడా మన ఛానల్లో ఉంటాయి, మీరు చెక్ చేయొచ్చు. కాకపోతే ఇప్పుడు నేను ఈ 15 టీవీస్ని మీకు చెప్పి కన్ఫ్యూజ్ అయితే చేయను. వీటిని మేము కొన్ని మంత్స్ నుంచి అయితే అన్ని పారామీటర్స్లో టెస్ట్ చేస్తున్నాము. అండ్ సిమిలర్ ప్రైస్ రేంజ్లో ఉన్న వాటిని సైడ్ బై సైడ్ పెట్టి కంపారిజన్స్ కూడా చేసాము. వీటిలో బ్రైట్నెస్ ఎట్లుంటుంది, మనకు సౌండ్ ఎట్లుంటుంది, బ్లాక్స్ ఎట్లున్నాయి, కలర్స్ ఎట్లున్నాయి, ఎవ్రీథింగ్ తరోగా టెస్ట్ చేసినాకనే ఈ వీడియోని అయితే చేస్తున్నాము. సో ఈ 15 టీవీస్లో మాకు బెస్ట్లో బెస్ట్ అనిపించిన ఒక 6 టీవీస్ని అయితే మీకు ఇప్పుడు సజెస్ట్ చేయబోతున్నాము. సో బెస్ట్ టీవీస్గా మీరు వీటిని బ్లైండ్గానైతే పర్చేస్ అయితే చేయొచ్చు. సో 20,000 అండర్లో ఒక 2 టీవీస్ చెప్తాను, 25,000 అండర్లో ఒక 2 టీవీస్ చెప్తాను, 30,000 బడ్జెట్లో ఒక 2 టీవీస్ని అయితే చెప్తాను. ఫ్రెండ్స్, మనం ఫస్ట్ అండర్ 20,000లో చూసుకుంటే ఇక్కడ మనకు 4 టీవీస్ అయితే ఉంటాయి. ఫస్ట్ది మనకు డోర్ QLED టీవీ రీసెంట్ టైమ్స్లో మంచి హైప్ని అయితే క్రియేట్ చేసింది. కాకపోతే ఇది సబ్స్క్రిప్షన్ బేస్డ్ టీవీ, దీంట్లో మనకు నెట్ఫ్లిక్స్ ఉండదు అండ్ కొన్ని రిస్ట్రిక్షన్స్ అయితే ఉంటాయి. అందుకే ఈ టీవీని అయితే నేను రికమెండ్ అయితే చేయట్లేదు. అండ్ సెకండ్ టీవీ చూసుకుంటే కొడాక్ 4K QLED గూగుల్ టీవీ ఇది. సో ఈ టీవీ మనకు డోర్ టీవీ కన్నా మంచి ఆప్షన్ అవుతుంది. కాకపోతే నేను నెక్స్ట్ చెప్పే 2 టీవీస్ దీనికన్నా బెటర్ పిక్చర్ క్వాలిటీ అండ్ బెటర్ ఫీచర్స్ అయితే ఆఫర్ చేస్తున్నాయి. అందుకే ఈ కొడాక్ టీవీని కూడా నేను రికమెండ్ అయితే చేయట్లేదు. ఇక మనం అండర్ 20,000లో బెస్ట్ టీవీస్లో ఫస్ట్ టీవీ చూసుకుంటే థామ్సన్ జియో టెలిఓఎస్ టీవీ. ఇది మనకు జియోఎస్తో వస్తున్న ఫస్ట్ టీవీ అని చెప్పొచ్చు. అండ్ మ్యాక్సిమం యాప్ సపోర్ట్ అయితే ఉంటుంది, మనం యూజ్ చేసే ఓటీటీస్ అన్నీ కూడా ఉంటాయి. ఇది మనకు 4K 60Hz QLED ప్యానల్ అండ్ ఇది మనకు HDR10 HDR సపోర్ట్ చేస్తుంది. HDR10+ అండ్ డాల్బీ విజన్ సపోర్ట్ అయితే ఇవ్వలేదు. అండ్ బ్రైట్నెస్ చూసుకుంటే కూడా చాలా బాగుంది. సో నేను టెస్ట్ చేసినప్పుడు HDRలో 330 వచ్చింది అండ్ నాన్ HDR కంటెంట్ చూసినప్పుడు నాకు 300 నిట్స్ వరకు అయితే వచ్చింది, విచ్ ఇస్ గుడ్ అని చెప్పొచ్చు. అండ్ కలర్స్ చూసుకుంటే కూడా చాలా బాగున్నాయి, డీటెయిల్స్ బాగున్నాయి, షార్ప్నెస్ బాగుంది. ఈవెన్ బ్లాక్స్ కూడా చాలా డీప్ ఉన్నాయి. బ్లాక్స్లో డీటెయిల్స్ని అయితే మిస్ చేస్తుంది హెయిర్స్ దగ్గర, షాడోస్ దగ్గర కొన్ని చోట్ల. బట్ ఈ బడ్జెట్ పరంగా చూసుకుంటే మాత్రం నాకు బ్లాక్స్ అయితే ఇంప్రెసివ్ అయితే అనిపించింది. వింగ్ యాంగిల్స్ చూసుకుంటే మరీ ఎక్స్ట్రీమ్ యాంగిల్స్లోకి వెళ్ళినప్పుడు ఒక 25% వరకు కలర్ షిఫ్ట్ అయితే ఉంటుంది. అండ్ ఇది మనకు 40 వాట్స్ స్పీకర్తో వస్తుంది. బట్ నాకు 40 వాట్స్ లెక్కనైతే ఏమనిపించలేదు, ఒక 25 వాట్స్ లెక్కనైతే అనిపించింది. బట్ లౌడ్ ఎనఫ్, చాలా లౌడ్ ఉంది, వోకల్స్ క్లియర్గా ఉన్నాయి, మనకు ఆడియో అయితే మంచిగానే ఉంది. కాకపోతే బేస్ అయితే లేదు. సో మీకు ఒకవేళ మంచి బేస్ కావాలి, మంచి స్టీరియో ఎక్స్పీరియన్స్ కావాలంటే మాత్రం మీరు సౌండ్ బార్ని అయితే కనెక్ట్ చేసుకొని యూజ్ చేయొచ్చు. ఇది మనకు డాల్బీ ఆడియో కూడా సపోర్ట్ అయితే చేస్తుంది. అండ్ ఇందులో మనకు 2GB ర్యామ్ అండ్ 8GB స్టోరేజ్తో అయితే వస్తుంది. జియో టెలిఓఎస్ కాబట్టి చాలా లైట్ వెయిట్ ఉంది. నేను యూజ్ చేసినప్పుడు నేను ల్యాగ్స్ అట్లనైతే నోటీస్ చేయలేదు. బ్లూటూత్ 5.0 డ్యూయల్ బ్యాండ్ వైఫై, స్క్రీన్ కాస్ట్ ఉంది. బట్ యాపిల్ ఎయిర్ప్లేన్ అయితే ఇందులో ఇవ్వలేదు. సో కొన్ని కాంప్రమైజ్ అయితే ఉన్నాయి. బట్ అండర్ 20,000లో చూసుకుంటే మాత్రము మనకు పిక్చర్ క్వాలిటీ చాలా అంటే చాలా బాగుంటుంది. సో మీకు ఒక మంచి వాల్యూ ఫర్ మనీ టీవీ అయితే అవుతుంది 20,000 అండర్లో చూసుకుంటే. అండ్ సెకండ్ టీవీ చూసుకుంటే ఇది ఒక హిడెన్ జెమ్ అని చెప్పొచ్చు. దీని రెగ్యులర్ ప్రైస్ చూసుకుంటే మనకు 25,000 రూపీస్ వరకు ఉంటుంది. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇది బ్యాంక్ ఆఫర్ అండ్ కూపన్స్తోని ఇది 16,000 to 17,000 అయితే వస్తుంది. 25,000లో వస్తే నేనే రికమెండ్ చేయను, దీనికన్నా చాలా తోప్ టీవీస్ అయితే ఉంటాయి. బట్ 16,000-17,000లో వస్తే మాత్రం ఎక్సలెంట్ టీవీ అవుతుంది. దీన్ని కొట్టే టీవీ ఉండదు ఆ బడ్జెట్లో చూసుకుంటే. అంత మంచి ఫీచర్స్ అయితే ఆఫర్ చేస్తుంది, అంత మంచి పిక్చర్ క్వాలిటీని అయితే ఇది ఆఫర్ చేస్తుంది. సో ఇది మనకు 4K 60Hz DLED ప్యానెల్తో వస్తుంది. ఇమేజ్ ప్రాసెసింగ్, HDR10 HLG, డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్, 120Hz VRR సపోర్ట్, ALLM అండ్ MEMC. ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే అసలు 20,000 అండర్లో వీళ్ళు ఇన్ని ఫీచర్స్ని ఎట్లా ఇవ్వగలుగుతున్నారు అనిపిస్తుంది. సో మీరు ఈ రేంజ్ టీవీ కావాలంటే మినిమం ఒక 25,000 వరకు అయితే పెట్టాలి. బట్ 16,000-17,000లోనే మనకు ఒక మంచి కంప్లీట్ ప్యాక్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఓన్లీ ఫీచర్స్ వైజే కాదు, నేను రియల్ టైమ్గా చాలా రోజుల నుంచి టీవీని యూజ్ చేస్తున్నాను. నా దగ్గర ఉన్న చాలా టీవీస్తో కంపేర్ చేసి కూడా చూసాను నేను. దీంట్లో బ్రైట్నెస్ ఎక్సలెంట్ ఉంటుంది. నేను టెస్ట్ చేసినప్పుడు HDRలో 380-400 నిట్స్ వరకు అయితే రీచ్ అయింది. సో ఒక బడ్జెట్ టీవీ 400 నిట్స్ రీచ్ అవ్వడం అంటే మామూలు విషయం అయితే కాదు. సో చాలా అంటే చాలా బాగుంది దీంట్లో బ్రైట్నెస్ అనేది. రియల్ టైంలో కూడా నేను డోర్స్ ఓపెన్ చేశాను, విండోస్ ఓపెన్ చేసి కూడా టెస్ట్ చేశాను. బ్రైట్
బ్రైట్నెస్ మాత్రం ఎక్సలెంట్ ఉంది, కలర్స్ బాగున్నాయి, డీటెయిల్స్ బాగున్నాయి, డైనమిక్ రేంజ్, షార్ప్నెస్ అన్నీ కూడా కన్సిడరింగ్ ది బడ్జెట్ చాలా అంటే చాలా బాగుంది. కాకపోతే డిఫాల్ట్ సెట్టింగ్స్లో మీకు బ్రైట్నెస్ కొంచెం తక్కువ అనిపిస్తుంది, ఎందుకంటే ఎక్కువ మోడ్ హైలో ఉంటుంది. దాన్ని మీరు ఎక్కువ మోడ్ని లోనైతే పెట్టుకోండి, అప్పుడు మీకు బెటర్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది. సో డిస్ప్లే మాత్రం మిమ్మల్ని ఫుల్ సాటిస్ఫై చేస్తుంది 120,000లో చూసుకుంటే. అండ్ బ్లాక్స్ కూడా చాలా బాగున్నాయి, డీప్ బ్లాక్స్ ఉన్నాయి, బ్లాక్స్లో డీటెయిల్స్ని కూడా మంచిగా రిట్రైవ్ అయితే చేయగలుగుతుంది. అండ్ ఇది మనకు 36 వాట్ స్పీకర్తోనైతే వస్తుంది, బట్ నాకు 36 వాట్ లెక్కనైతే ఏం అనిపించలేదు, ఒక 20-25 వాట్ లెక్కనే అనిపించింది. లౌడ్ ఉన్నాయి, క్లియర్ ఉంది, బేస్ అయితే లేదు, బట్ మంచి లౌడ్ ఎనఫ్ ఉందని అయితే చెప్పొచ్చు. ఒకటే ఏంటంటే సో ఇది బ్లాక్ ప్లస్ డెక్కర్ బ్రాండ్, సో కొత్తగా టీవీస్ అయితే వీళ్ళు లాంచ్ అయితే చేశారు. సో మీకు సర్వీస్ అనేది కొంచెం స్లో ఉండొచ్చు వేరే బ్రాండ్స్తో కంపేర్ చేస్తే. ఈవెన్ నేను ముందు చెప్పిన జియో థామ్సన్ సర్వీస్ కూడా అంత తోప్ అండ్ టాప్ నచ్ ఏమి ఉండదు. ఈ బడ్జెట్లో వచ్చే కొడాక్ టీవీ కానీ మనకు బ్లాపంగ్ టీవీ కానీ ఇవన్నీ సర్వీస్ కూడా మనకు కొంచెం స్లోనే ఉంటాయి. సో ఇది ఇప్పుడు బ్లాక్ ప్లస్ డెక్కర్ ఇంకొంచెం స్లోనే అయితే ఉండొచ్చు. సో మనకు కొన్ని కావాలంటే కొన్ని అయితే వదులుకోవాలి. మీకు తక్కువ బడ్జెట్లో ప్రీమియం టీవీ, ప్రీమియం ఫీచర్స్ కావాలంటే మనము ఇక్కడ కాంప్రమైజ్ అయితే అవ్వాల్సి వస్తుంది. మీకు ఏ బ్రాండ్ అని ఓకే, మంచి వాల్యూ ఫర్ మనీ, మంచి కంప్లీట్ ప్యాకేజ్ టీవీ కావాలంటే మాత్రం మీరు ఈ బ్లాక్ ప్లస్ డెక్కర్ అయితే తీసుకోవచ్చు. లేదు మేము బడ్జెట్ పెట్టగలుగుతాం 25,000 వరకైనా ఓకే, మాకు మంచి బ్రాండ్ వాల్యూ కావాలి, సర్వీస్ కూడా ఎక్సలెంట్ ఉండాలంటే మాత్రము సో మీరు 25,000 పెడితే నేను నెక్స్ట్ చెప్పబోయే టీవీస్ మీకు ఇంకా బెటర్ ఆప్షన్స్ అయితే అవుతాయి. ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం 25,000 ప్రైస్ బ్రాకెట్లో చూసుకుంటే ఇక్కడ మనకు 3 టీవీస్ అయితే ఉంటాయి. BU గ్లో QLED టీవీ, రీసెంట్గా దీనికి సంబంధించిన రివ్యూ అయితే చేసాము. అండ్ సెకండ్ టీవీ చూసుకుంటే హైసెన్స్ E618, అండ్ థర్డ్ టీవీ చూసుకుంటే TCL C61B. సో ఈ 3 టీవీస్లో ఏది బెటర్ అంటే సో BU గ్లో QLEDని స్కిప్ అయితే చేసేయండి, ఎందుకంటే దీనికన్నా మనకు హైసెన్స్ E618 అండ్ TCL C61B బెటర్ పిక్చర్ క్వాలిటీ అండ్ బెటర్ ఫీచర్స్ అయితే ఆఫర్ చేస్తున్నాయి. ఫస్ట్ మనము హైసెన్స్ E618 అయితే చూద్దాము. ఇది మనకు 26,000 అయితే ఉంటుంది, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ బ్యాంక్ ఆఫర్స్ కూపన్స్ అనేది మనకు 23-24,000 అయితే వస్తుంది. సో ఇది మనకు 4K QLED ప్యానల్ ఉంటుంది దీంట్లో. ఇది మనకు నార్మల్ DLED ప్యానల్తో కంపేర్ చేస్తే దీంట్లో మనకు డైరెక్ట్ ఫుల్ అరే టెక్నాలజీని అయితే యూజ్ చేశారు. అంటే దీంట్లో మనకు ఎక్కువ LEDs అయితే ఉంటాయి, దీనివల్ల బెటర్ బ్రైట్నెస్, బెటర్ కాంట్రాస్ట్ అండ్ బెటర్ బ్లాక్స్ అయితే దీంట్లో ఉంటాయి. సో నేను టెస్ట్ చేసినప్పుడు కూడా నాకు పిక్చర్ క్వాలిటీ చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇది మనకు HDR10, HDR10+ సపోర్ట్ చేస్తుంది, ఈవెన్ డాల్బీ విజన్ కూడా సపోర్ట్ చేస్తుంది. దీంట్లో వ్యూయింగ్ యాంగిల్స్ కూడా బాగుంటాయి, మనం స్ట్రైట్ చూసినా కొంచెం సైడ్ నుంచి చూసినా బాగానే ఉంటుంది. మరీ ఎక్స్ట్రీమ్ యాంగిల్స్ నుంచి చూస్తే అప్పుడు ఒక 20-25% వరకు కలర్ షిఫ్ట్ అయితే ఉంటుంది. అండ్ దీంట్లో మనకు బ్రైట్నెస్ చూసుకుంటే రియల్ టైంలో నేను టెస్ట్ చేసినప్పుడు HDR కంటెంట్లో 310 వరకు అయితే రీచ్ అయింది, నాన్ HDR కంటెంట్లో 265 నిట్స్ వరకు అయితే రీచ్ అయింది. అండ్ కలర్స్ కూడా ఇందులో మంచిగా బ్రైట్ అండ్ వైబ్రెంట్గా అయితే ఉన్నాయి, రిచ్ కలర్స్ అయితే ఇది ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ బ్లాక్స్ కూడా చాలా డీప్ ఉన్నాయి, అండ్ ఎట్ ద సేమ్ టైం ఆ బ్లాక్స్లో డీటెయిల్స్ని కూడా మంచిగా రిట్రైవ్ అయితే చేస్తుంది. అండ్ ఇందులో మనకు పిక్సెల్ ట్యూనింగ్ టెక్నాలజీ అని కూడా ఉంది. సో నైట్ టైం సీన్స్ వచ్చినప్పుడు వాటిని మంచిగా ఎలివేట్ చేసి అయితే చూపిస్తుంది. సో ఇది కూడా నాకు ఒక మంచి విషయం అయితే అనిపించింది. ఇందులో మనకు 24 వాట్ అవుట్పుట్ అయితే ఉంది, అండ్ ఇది మనకు డాల్బీ అట్మాస్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఆడియో క్వాలిటీ కూడా నాకైతే బాగానే అనిపించింది, బట్ బేస్ అయితే నార్మల్ ఉందని అయితే చెప్పొచ్చు. అండ్ ఇందులో 2GB ర్యామ్ అండ్ 16GB స్టోరేజ్తో వస్తుంది. Android 12, ఇన్బుల్ట్ క్రోమ్ కాస్ట్, మిరా కాస్ట్, యాపిల్ ఎయిర్ ప్లే కూడా ఉంది. అండ్ చాలా ఫీచర్స్ ఉంటాయి దీంట్లో. అండ్ ఈ టీవీలో నాకు మైనస్లు ఏమన్నా అనిపించినాయి అంటే కొంచెం టీవీలో నేను నాయిస్ని అయితే అబ్జర్వ్ చేశాను. అండ్ షార్ప్నెస్ కూడా నేను ఈ బడ్జెట్ వేరే టీవీస్తో కంపేర్ చేసినప్పుడు కొంచెం షార్ప్నెస్ కూడా నాకు తక్కువనైతే అనిపించింది. సో ఈ రెండు తప్ప మిగతా అన్ని విషయాల్లో చాలా అంటే చాలా బాగుంది. సో అండర్ 25,000లో బెస్ట్ QLED టీవీ ఆప్షన్ అయితే అవుతుంది. అండ్ 25,000 ప్రైస్ బ్రాకెట్లో నెక్స్ట్ ఆప్షన్ చూసుకుంటే TCL C61B, వన్ ఆఫ్ ది ఎక్సలెంట్ టీవీ అని చెప్పొచ్చు. దీని రెగ్యులర్ ప్రైస్ 27,000 వరకు ఉంటుంది, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ బ్యాంక్ ఆఫర్స్తోని 24-25,000 అయితే వస్తుంది. సో ఇది మనకు VA QLED ప్యానల్తో వస్తుంది, HDR10, HDR10+ సపోర్ట్ చేస్తుంది, HLG అండ్ డాల్బీ విజన్ సపోర్ట్తో కూడా వస్తుంది. అండ్ దీంట్లో వ్యూయింగ్ యాంగిల్స్ చూసుకుంటే నార్మల్ VA ప్యానల్స్తో కంపేర్ చేస్తే నాకు ఇంకొంచెం బెటర్గానే అయితే అనిపించింది. సో మనం సైడ్స్ నుంచి చూసినా బాగానే ఉంది, మరీ ఎక్స్ట్రీమ్ యాంగిల్స్ నుంచి చూసినప్పుడు ఒక
20% వరకు కలర్ షిఫ్ట్ అయితే ఉంటుంది. సో దీంట్లో వ్యూయింగ్ యాంగిల్స్ కూడా బాగుంటాయి, బ్రైట్నెస్ కూడా చాలా బాగుంటుంది. సో నేను HDRలో టెస్ట్ చేసినప్పుడు 390 నిట్స్ వరకు అయితే వచ్చింది, నాన్ HDRలో చెక్ చేసినప్పుడు 270 నిట్స్ వరకు అయితే వచ్చింది. అండ్ ఈ టీవీ 100% sRGBకి అండ్ DCI P3 కలర్ గ్యామెట్ కూడా సపోర్ట్ చేస్తుంది. కలర్స్ అనేవి చాలా అంటే చాలా బాగుంటాయి, ఎక్సలెంట్ కలర్స్ ఉంటాయి. దీంట్లో బ్లాక్స్ కూడా చాలా డీప్ ఉంటాయి, అట్ ద సేమ్ టైం బ్లాక్స్లో డీటెయిల్స్ కూడా మంచిగా రిట్రైవ్ అయితే చేయగలుగుతుంది. బెటర్ బ్రైట్నెస్, బెటర్ కలర్, బెటర్ బ్లాక్స్, బెటర్ కాంట్రాస్ట్ రేంజ్తో మీకు ఒక టీవీ కావాలనుకుంటే మాత్రం 25,000 ప్రైస్ బ్రాకెట్లో బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ మనం ఆడియో చూసుకుంటే ఇందులో మనకు 30 వాట్ DTX డాల్బీ అట్మాస్తో అయితే వస్తుంది. చాలా లౌడ్ ఉంది, కాకపోతే బేస్ అయితే లేదు, బట్ మంచి లౌడ్ ఉంది. మీకు ఒక మీడియం సైజ్ ఆడియో కూడా సరిపోతుంది. అండ్ ఇది మనకు 2GB ర్యామ్తో వస్తుంది. అండ్ స్టోరేజ్ చూసుకుంటే బడ్జెట్లో అన్ని కూడా 16GB వరకే ఇస్తాయి, బట్ ఇందులో మనకు 32GB స్టోరేజ్ అయితే ఇస్తున్నారు. అగైన్ విచ్ ఇస్ వెరీ గుడ్ థింగ్ అని చెప్పొచ్చు. అండ్ సాఫ్ట్వేర్ చూసుకుంటే Android 12తో అయితే వస్తుంది. అండ్ ఇందులో కూడా మనకు USB 3.2 సపోర్ట్ అయితే ఉంది. బ్లాక్ డెక్కర్లో ఒక దాంట్లో ఉంటుంది బడ్జెట్లో చూసుకుంటే. అండ్ నెక్స్ట్ మనకు TCL C610లో ఉంటుంది. ఇంకా ఏ టీవీలో కూడా మనకు 35,000 అండర్లో చూసుకుంటే మీకు USB 3.2 సపోర్ట్ అయితే కనిపించదు. సో దీంట్లో అన్ని ప్లస్ అయినా మైనస్లు ఏం లేవా అంటే బిల్డ్ క్వాలిటీ యావరేజ్ అయితే అనిపించింది. చీప్ క్వాలిటీ ప్లాస్టిక్ని అయితే యూజ్ చేశారు, ఇది ఒక్కటి నాకు కొంచెం మైనస్ అనిపించింది. ఇది తప్ప మిగతా అన్ని విషయాల్లో బెస్ట్ అంటే బెస్ట్ టీవీ. సో ఇది తీసుకోవాలా, హైసెన్స్ తీసుకోవాలా అని నన్ను అడిగితే మీకు కొంచెం బెటర్ బిల్డ్ క్వాలిటీతో కొంచెం తక్కువ ప్రైస్లో కావాలంటే మాత్రం హైసెన్స్ C680 తీసుకోండి. లేదు బిల్డ్ క్వాలిటీ కొంచెం తక్కువ ఓకే, మాకు ఇంకా బెటర్ టీవీ కావాలి, బెటర్ పిక్చర్ క్వాలిటీ కావాలంటే మాత్రం TCL C610 ఇంకొక 2000 పెడితే ఇంకా బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. రెండు కూడా మంచి టీవీసే, కాకపోతే మీ బడ్జెట్ బట్టి అయితే మీరు చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 30,000 బడ్జెట్లో చూసుకుంటే ఇక్కడ మనకు 3 ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ టీవీ సామ్సంగ్ క్రిస్టల్ వివిడ్ ప్రో. దీని ప్రైస్ మనకి అరౌండ్ 30,000 వరకు ఉంటుంది. బ్యాంక్ ఆఫర్స్తో అప్పుడప్పుడు 27, 28లో కూడా వస్తుంది. అండ్ సేల్స్ టైంలో అయితే ఇది 25,000 రూపీస్లో కూడా వస్తుంది. అండర్ 30,000 వన్ ఆఫ్ ది బెస్ట్ టీవీ అయితే అవుతుంది. ఇది మనకు 4K VA ప్యానల్తో అయితే వస్తుంది. వింగ్ యాంగిల్స్ చూసుకుంటే కూడా మనకు బాగుంటాయి. సో సైడ్ నుంచి చూసినా మంచిగా ఉంటుంది. మరీ ఎక్స్ట్రీమ్ యాంగిల్స్లోకి వెళ్ళినప్పుడు ఒక 25% వరకు కలర్ షిఫ్ట్ అయితే ఉంటుంది. అండ్ దీంట్లో బ్రైట్నెస్ కూడా బాగుంటుంది. HDR రెండు కంటెంట్ చూస్తున్నప్పుడు మీకు బ్రైట్నెస్ పరంగా ఇష్యూ అయితే ఉండదు, చాలా అంటే చాలా బ్రైట్ ఉంటుంది. అండ్ దీంట్లో మనకు కలర్స్ కూడా చాలా రిచ్గా వైబ్రెంట్గా ఉంటాయి. ఎక్స్పెషల్లీ RGB కలర్స్ ఏవైతే ఉంటాయో వీటిని స్లైట్గా బూస్ట్ అయితే చేసి చూపిస్తుంది. సో మనకు చూడడానికి ఓవరాల్గా మంచి ఐ ప్లీజింగ్ కలర్స్ అయితే ఉంటాయి. బ్లాక్స్ కూడా చాలా డీప్ ఉంటాయి. నేను LG, సోనీ, సామ్సంగ్ 3 కంపేర్ చేసినప్పుడు, నేను బ్లాక్ స్క్రీన్ ఇచ్చి టెస్ట్ చేసినప్పుడు సామ్సంగ్లో చూసుకుంటే బ్లాక్ పోర్షన్స్ కంప్లీట్గా బ్లాక్ అయిపోతున్నాయి. అసలు టీవీ ఆన్లో ఉందా ఆఫ్లో ఉందా అనిపిస్తుంది. బ్లాక్ పోర్షన్ మొత్తం ఆఫ్ చేసి పడేస్తుంది. మనకు సోనీలో, LGలో చూసుకుంటే బ్యాక్ లైట్ అయితే కనిపిస్తుంది మనకు వైట్గా, బట్ సామ్సంగ్లో అట్లనైతే లేదు. బ్లాక్స్ చాలా బాగుంటాయి. అండ్ మనకు డీటెయిల్స్ కానీ, షార్ప్నెస్ కానీ, డైనమిక్ రేంజ్ కానీ కంప్లీట్ ఒక మంచి పిక్చర్ క్వాలిటీని అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఇందులో మనకు 20 వాట్ అవుట్పుట్తో వస్తుంది. స్పీకర్స్ కూడా మనకు లౌడ్గానే ఉంటాయి. డిఫాల్ట్గా మనకు తక్కువ అనిపిస్తుంది సౌండ్, కాకపోతే సౌండ్ మోడ్స్లో మనకు యాంప్లిఫై మోడ్ అని ఒకటి ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేసుకుంటే మనకు లౌడే ఉంటుంది, కాకపోతే బేస్ మాత్రం ఫ్లాట్ ఉంటుంది, 0 బేస్ ఉంటుంది. సో బేస్ అయితే మీరు దీంట్లోనైతే ఎక్స్పెక్ట్ చేయకండి. అండ్ దీంట్లో రిమోట్ నాకు చాలా బాగా అనిపించింది. ఇది మనకు సోలార్ రిమోట్తో వస్తుంది, చాలా క్యూట్గా కాంపాక్ట్గా ఉంటుంది. అండ్ ఇది టైజన్ OS-తో వస్తుంది, చాలా స్మూత్ అండ్ లైట్ వెయిట్ ఉంటుంది, ఫాస్ట్ అనిపిస్తుంది. అండ్ వీళ్ళు 7 years వరకు సాఫ్ట్వేర్ అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ 1 year వారంటీ ఉంటుంది ప్రోడక్ట్కి. అండ్ ప్లస్ 1 year మనకు అడిషనల్గా స్క్రీన్ మీద కూడా వారంటీ అయితే ఇస్తున్నారు. ఇది కూడా ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. కాకపోతే దీంట్లో మనకు 2 మైనస్లు అయితే ఉన్నాయి. ఫస్ట్ చూసుకుంటే మనకు బిల్డ్ క్వాలిటీ అనేది యావరేజ్ ఉంటుంది. ఇక్కడ ప్లాస్టిక్ చూడొచ్చు బ్యాక్ సైడ్ ఎట్లా ఫ్లెక్స్ అవుతుందో. అండ్ సెకండ్ దీంట్లో మనకు ఆప్టికల్ పోర్ట్ కూడా లేదు. సో ఈ రెండు మీకు అంత ఇంపాక్ట్ కావాలంటే మాత్రం అండర్ 30,000 బెస్ట్ పిక్చర్ క్వాలిటీతోని, బెస్ట్ బ్రాండ్, బెస్ట్ సాఫ్ట్వేర్, మంచి టీవీ అయితే అవుతుంది. దీన్ని మీరు కన్సిడర్ అయితే చేయొచ్చు. అండ్ ఇదే బడ్జెట్లో మనకు LG UR7500 కూడా ఉంది. కాకపోతే దాంట్లో HDRలో మనకు బ్రైట్నెస్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అండ్ మనకు రిమోట్ కూడా స్మార్ట్ రిమోట్ అయితే ఇవ్వట్లేదు. అండ్ కొంచెం 2 years ఓల్డ్ టీవీ. సో అందుకే నేను LG టీవీ కూడా మంచిదే, కాకపోతే LGతో కంపేర్ చేస్తే సామ్సంగ్ ఇంకా బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. సామ్సంగ్కి అయితే వెళ్ళిపోండి. అండ్ ఇదే బడ్జెట్లో మనకు Xiaomi Magic QLED టీవీ కూడా ఉంది. సో రీసెంట్గా లాంచ్ అయింది. దీనికి సంబంధించిన రివ్యూ కూడా మన ఛానల్లో ఉంటుంది, చెక్ చేయొచ్చు. ఇది మనకు 2 years వారంటీతో వస్తుంది. దీంట్లో HDR10+ డాల్బీ విజన్ సపోర్ట్ ఉంటుంది. అండ్ 32GB స్టోరేజ్ ఉంటుంది, 2GB ర్యామ్తో పాటు. ఇది కూడా మంచిగానే ఉంటుంది, పిక్చర్ క్వాలిటీ, బ్రైట్నెస్, ఎవ్రీథింగ్ మంచిగానే ఉంటుంది. కాకపోతే ప్రైస్ నాకు కొంచెం ఎక్కువ అనిపించింది. 32,000 అంటే కొంచెం
ఎక్కువనైతే అనిపించింది. ఎందుకంటే 30,000లో మనకు సామ్సంగ్ టీవీ వస్తుంది, దీనికన్నా బెటర్ బ్రైట్నెస్, బెటర్ పిక్చర్ క్వాలిటీ అయితే ప్రొవైడ్ చేస్తుంది. సో ప్రైసింగ్ కొంచెం తక్కువ చేసిన, తక్కువలో అండర్ 30,000 వస్తే షామీ టీవీ కూడా తీసుకోవచ్చు, లేదంటే సామ్సంగ్ మీకు ఇంకా బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. అండ్ మీరు ఇంకొంచెం బడ్జెట్ పెట్టగలుగుతాం, 30+ అయినా ఓకే, మాకు ఇంకా మంచి ప్రీమియం ఆల్రౌండర్ టీవీ కావాలంటే మాత్రం మనకు సోనీ బ్రావియా 2 అయితే ఉంటుంది. దీని ప్రైస్ 38,000-39,000 ఉంటుంది. బ్యాంక్ ఆఫర్స్ తోని మోస్ట్ ఆఫ్ ద టైం 35,000-36,000 అయితే వస్తుంది. 35,000 కన్నా తక్కువ ప్రైస్లో అయితే నేను ఎప్పుడు చూడలేదు ఈ టీవీని. సో 35,000 అబోవ్ పెట్టగలిగితే మాత్రం ఇది మీకు బెస్ట్ ఆప్షన్ అవుతుంది. దీంట్లో మనకు బ్రైట్నెస్ అనేది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. 420 nits వరకు అయితే రీచ్ అయింది నేను టెస్ట్ చేసినప్పుడు. సో ఏ టీవీ కూడా ఈ బడ్జెట్లో దీనంత బ్రైట్నెస్ అయితే రీచ్ అయితే కాలేదు. సో వన్ ఆఫ్ ది బ్రైటెస్ట్ టీవీ అని చెప్పవచ్చు. అండ్ దీంట్లో మనకు కలర్స్ కూడా మరీ పంచి ఉండవు, మరీ న్యాచురల్ ఉండవు, ఎంత ఉండాలో అట్లా అంత ఉంటాయి, మంచిగా అనిపిస్తుంది. చూస్తుంటే మాత్రం పిక్చర్ క్వాలిటీ వేరే లెవెల్ అనిపిస్తుంది. ఎన్ని టీవీస్ నేను టెస్ట్ చేసినా కదా, అన్నిట్లో నాకు మంచి పిక్చర్ క్వాలిటీ, మంచిగా ఐ ప్లీజింగ్ అనిపించింది అన్నిట్లో నాకు సోనీయే. అన్నీ కూడా బాగానే ఉంటాయి దేనికి అది చూసుకుంటే, బట్ అన్నిటితో కంపేర్ చేసినప్పుడు మాత్రం సోనీలో నాకు పిక్చర్ క్వాలిటీ అనేది చాలా అంటే చాలా బాగా అనిపించింది. బ్లాక్స్ కూడా దీంట్లో డీప్ ఉంటాయి. సో 30,000 అబోవ్ పెట్టగలిగితే మాత్రం వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్ అవుతుంది. సో మీకు పిక్చర్ క్వాలిటీ కానీ, బ్రైట్నెస్ కానీ, సో నేను ఇప్పుడు టెస్ట్ చేసిన టీవీస్ అన్నిట్లో కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ అయితే అనిపించింది. కాకపోతే దీంట్లో కూడా చిన్న చిన్న మైనస్లు అయితే నేను అబ్జర్వ్ చేశాను. బెజల్స్ కొంచెం థిక్ ఉంటాయి, దీనివల్ల కొంచెం ఓల్డ్ టీవీ లెక్కనైతే అనిపిస్తుంది. అండ్ కొన్ని కార్నర్స్లో నేను స్క్రీన్ బ్లీడ్ లెక్క కూడా అబ్జర్వ్ చేశాను. సో నేను టీవీ వచ్చినప్పుడే కస్టమర్ కేర్ కాల్ చేశాను, కాకపోతే ఇది అంత పెద్ద ఇష్యూ ఏం కాదు. సో ప్యానల్ అట్లా ఉంటుంది, ఏం టెన్షన్ పడకండి అని వాళ్ళు చెప్పారు. నా టికెట్స్ క్లోజ్ చేశారు. తర్వాత కూడా నేను చూసాను, ఒక 4-5 months నుంచి యూజ్ చేస్తున్నాను. ఆ బ్లీడ్ అయితే పెరగడం లాంటిది అయితే నేను ఏం నోటీస్ చేయలేదు. సో ఈ 2 ఇష్యూస్ అయితే నేను నోటీస్ చేశాను. ఇది తప్ప మిగతా అన్ని విషయాల్లో అబౌవ్ 30,000 పెట్టగలిగితే మాత్రం ఇది బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. సో మీ బడ్జెట్ బట్టి మీరు దీంట్లో ఏ టీవీ తీసుకున్నా కూడా మీ డబ్బులు అయితే వేస్ట్ కావు. సో వీటి లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఒకవేళ వీడియో మీకు యూజ్ అయింది అనిపిస్తే, హెల్ప్ఫుల్ అనిపిస్తే కింద లింక్స్ యూజ్ చేసి పర్చేస్ చేయండి. మీకు ₹1 కూడా ఎక్కువ కాదు, బట్ మన ఛానల్ కొంచెం హెల్ప్ చేసిన వాళ్ళు అయితే అవుతారు. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేయడం కూడా అస్సలు మర్చిపోకండి. సో ఇట్లాంటి కంటెంట్ తెచ్చినప్పుడు మీకు కూడా కనిపిస్తుంది. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై హింద్.